బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. విద్యార్థులపై లాఠీ చార్జ్ రద్దు చేయండి. నీట్ ఎగ్జామ్ వెంటనే రద్దు చేయాలి. నీట్ ఎగ్జామ్ వెంటనే రద్దు చేయాలి. నీట్ ఎగ్జామ్ వెంటనే అప్పగించాలి. రాష్ట్రాలకి నీట్ ఎగ్జామ్ ను అప్పగించాలి. మెడికల్ ఎగ్జామ్ రాష్ట్రాలకు వెంటనే. నమస్తే. గత కొద్ది రోజులుగా నీట్ పేపర్ లీక్ అంశం పైన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసన ఏదైతే ఉన్నదో కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి విద్యార్థులంతా ఏకమైన పరిస్థితి. దాంట్లో లాఠీ చార్జ్లో భాగంగా విద్యార్థులకు లాఠీ చార్జ్ అని చెప్పేసి ఈ నియంతృత్వంని వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు, వామపక్ష ఆధ్వాద విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇటు పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు కావచ్చు, అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్కి అయితే పిలిపివ్వడం జరిగినది. ఒకసారి వాళ్ళతోని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారో, వాళ్ళు ఏం కోరుకుంటా ఉన్నారో, విద్యార్థుల మీద ఈ విధంగా ఎందుకు నియంతృత్వం కొనసాగుతా ఉన్నది, నిరసన తెలపడానికి ఈ ప్రజాస్వామ్యంలో ఎందుకు దాడులు చేస్తారు అని చెప్పేసి ఈరోజు అయితే పెద్ద ఎత్తున కూడా కాలేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అన్నిటికీ బంద్ అయితే పిలిపించడం జరిగింది. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అట్లా నియంతృత్వం వహించడము అంటే విద్యార్థులు కాదు, వ్యతిరేక శక్తులే ఎక్కువ వచ్చినాయని చెప్పేసి ప్రధానమైన మేము ఏం చెప్తున్నామంటే, నీట్ పేపర్ లీక్ అయింది కాబట్టి బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి చెప్తున్నాం. రెండోది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కానీ భారతదేశంలో ఉన్న విద్యార్థి సంఘాలన్నీ జంతర్ మంతర్కి పోయి వాళ్ళకి తెలియాలంటే జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు నిర్వహిస్తేనే ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. కాబట్టి మేము ఏం చెప్తున్నాం, బీజేపీ ప్రభుత్వానికి చురుకు దాకాలంటే పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నాయి, ప్రధానమంత్రికి తెలవాలంటే కూడా ప్రతిపక్ష పార్టీలకు తెలవాలంటే ధర్నా నిర్వహించి విద్యార్థి సంఘాలని విచక్షణ రహితంగా అంటే మగ ఆడ విద్యార్థి సంఘాలను తేడా లేకుండా భాషవాయు ప్రయోగించడం, కనీసము భాషవాయు బుల్లెట్లు వేయడము, వాటర్తో టీఆర్ గ్యాసులు పేల్చడం, విద్యార్థుల మీద ఇంతవరకు దాదాపు నేను చూస్తున్నటువంటి 25 సంవత్సరాలు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రయోగించారు తప్ప ఇప్పటి వరకు కూడా విద్యార్థులకు న్యాయం చేయమని చెప్పి అడిగితే మాత్రం భారత ప్రభుత్వం విద్యార్థుల మీద అట్లా చేసారు. మేము ఏం చెప్తున్నాం, ధర్మేంద్ర ప్రసాద్ బాధ్యత వహించేసి నీటి ప్రశ్న పత్రానికి లీక్ అయినటువంటి మంత్రి గారిని రిజైన్ చేయమని చెప్తున్నాం. మీకు చేత కాకపోతే ప్రధానమంత్రి పదవికి మీరు దిగిపోండి అని చెప్తున్నాం. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కష్టపడి చదివినటువంటి విద్యార్థులకు ఈరోజు అన్యాయం అయిపోయారు, చాలామంది సూసైడ్ చేసుకుంటారు. కాబట్టి మేము ఏం చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రసాద్ రిజైన్ చేయించేసారనుకో విద్యార్థులు మేము శాంతిస్తాం. అదేవిధంగా రేపిస్టులు మంత్రులు ఉంటారు కానీ సైంటిస్టులు మాత్రం ధర్నాలు చేస్తే మాత్రం మీకు నచ్చదు. ఎందుకంటే అక్కడ దాదాపు 25 రోజులకి వెళ్ళి ఒక శాస్త్రవేత్త ఒక ధర్నా నిరాహార దీక్ష చేస్తుంటే మీకు పడడం లేదు. ఆయన మీద అనేక ఆరోపణలు మీ మీడియాతో చేపిస్తున్నారు, మీ బీజేపీ మీడియాతో అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి మీకు నచ్చట్లేదు. రేపిస్టులైనా, రౌడీలైనా, దొంగలైనా మీ యొక్క అక్కడ ఉన్నటువంటి క్యాబినెట్లో ఉంటారు తప్ప ఒక సైంటిస్టులు, విద్యార్థి సంఘాలు మాత్రం ధర్నాలు చేసినా కూడా, రాసరోహాలు చేసినా, ప్రజలకు న్యాయం జరగాలని, విద్యార్థులకు న్యాయం జరగాలని చేసినా కూడా మీకు నచ్చట్లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం
బాధ్యత వహించేసి రాజీనామా మీరన్నా చేయండి ప్రధానమంత్రి మోదీ గారు, లేకపోతే ధర్మేంద్ర ప్రసాద్ గారి మీద వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేనకులు డిమాండ్ చేస్తున్నాం. దీనికి రాజీనామానే పరిష్కారమా? మోదీ గారి తరఫున ఏమొస్తుందంటే వర్షన్ దీనికి వ్యవస్థ లోపం ఉంది కాబట్టి దాన్ని సరి చేస్తాము, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పడేసి ఎవరైతే నేరస్తులను వాళ్ళకి శిక్షిస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇది ఏదైనా సరే ఈరోజు మోదీ గారు చెప్తున్నారు, ఇట్టే పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి లోపాలను కూడా మేము సమర్థించుకుంటూ వదిలేయము, మొత్తం ఖచ్చితంగా మేము వీటి మీద చట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్తుంది తప్ప ఇది దాదాపు అంతా అయిపోయింది. విద్యార్థులను కొట్టడం అయింది, విద్యార్థులను బాష్పావి అయిపోయింది, మగ ఆడ విద్యార్థులు లేకుండా విచక్షణ రహితంగా వాళ్ళ మీద గుండాలతో దాడి చేయించడం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఈరోజు ఇదే పని స్టార్టింగ్లో చేస్తే అయిపోతుండే. మేమేం చెప్తున్నాం, చట్టపరంగా వాళ్ళకు శిక్ష పడాలి. దానికి బాధ్యత వహిస్తున్నటువంటి ఒక కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ గారు కూడా న్యాయం వహించాలి. ఖచ్చితంగా న్యాయం జరగాలంటే అతను కూడా సస్పెండ్ చేయమంటారు. దేనికంటే ఆ శాఖకు మంత్రి ఉన్నటువంటి వ్యక్తి సోయి లేదా ఇంత కూడా ఏం జరుగుతుంది ఏం కదా. నీటి పరీక్ష అంటే దేశాన్ని భవిష్యత్తుకు సంబంధించింది, నీటికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రసాద్ ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సిందే, లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సిందే. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క జెన్జీ రెవల్యూషన్ అనేది దాదాపుగా ఒక జలియన్ వాలా బాగ్ లాంటి ఒక విధ్వంసాన్ని సృష్టించింది. అంటే ఇప్పుడు భారతదేశ ఒక సామాన్యమైన విద్యార్థులు వాళ్ళు కోరుకోవాల్సినది, వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు ముఖ్యంగా ఒక వ్యక్తి పైన కాకుండా ఒక వ్యవస్థ పైన మార్పు లాగా వాళ్ళు తీసుకొని దాని పైన యుద్ధం చేస్తే దాని నుంచి వచ్చే ఒక అవుట్పుట్ అనేది 100 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే చెదలు పట్టలేని ఒక వ్యవస్థని ఈ యొక్క జెన్జీ వ్యవస్థ విద్యార్థుల ఒక ఉద్యమము సృష్టిస్తుందని నేను భావిస్తున్నాను. ఒకటి ఈ యొక్క దీనిపైన ముఖ్యంగా చట్టపరంగా దేశం మొత్తం లాగు అయ్యే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని నేను భావిస్తున్నాను. ఈ భవిష్యత్తులో ఎక్కడైనా పేపర్ లీకులు జరిగినా అందుకు పాల్పడిన వ్యక్తులపైన 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు వాళ్ళ ఒక ప్రాపర్టీని జప్తు చేసే విధంగా బలమైన నిర్ణయాలతోని ఒక పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇందులో సిబిఐని ఈ యొక్క పేపర్ లీక్ వల్ల ఎంతోమంది ఎన్నో లక్షల మంది విద్యార్థులు వాళ్ళ ఒక జీవితాలను కోల్పోతున్నారు, వాళ్ళ సమయాన్ని కోల్పోతున్నారు. దీన్ని దేశం యావత్ యువత పైన చేస్తున్న ఈ యొక్క యుద్ధంలో ప్రభుత్వ యంత్రాంగమైనటువంటి సిబిఐ విచారణతోని భవిష్యత్తులో పటిష్టమైన వ్యవస్థతోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎస్టాబ్లిష్ చేసుకొని వీటిపైన చేస్తున్న ఈ యొక్క బలమైన వ్యవస్థను సృష్టించాలని నేను కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే దాదాపు ఒక సంవత్సరానికి 20 నుంచి 25 లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా స్కాలర్షిప్ దారిద్ర్య రేఖకు దిగున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు మాకు స్కాలర్షిప్లు కావాలి, మా చదువుకు ఉన్నత విద్య కోసమని మేము అప్లై చేసుకుంటున్నాం, కాబట్టి మా చదువుకు మా దగ్గర అంత అమౌంట్ లేదు, కాబట్టి మేము దారిద్ర్య రేఖకు దిగునున్న పేద మధ్య బడుగు బలహీన వర్గాల విద్యార్థులం కాబట్టి మాకు ఇవ్వాలని చెప్పేసి అప్లై చేసుకుంటా అంటే ప్రతి సంవత్సరము ఈరోజు దాదాపు 4 సంవత్సరాల నుంచి వెళ్ళి అమౌంట్ ఇవ్వక అంటే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదలయ్యాక 12,000 కోట్ల రూపాయలు ఈరోజు ఉన్నది. అంటే ఈరోజు ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాం, అంటే విద్యార్థుల యొక్క హక్కును కాల రాస్తూ ఈ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా చేస్తుంది? కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ అడుగున సమస్యలతోటి మౌలిక వసతుల విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ పరిస్థితులు సరిగ్గా లేకుండా కానీ ఈరోజు విద్యార్థులను చావుకు దూరం చేసే ప్రయత్నం తప్ప ఈ ప్రభుత్వాన్ని మరొకటి కాదు, అదేవిధంగా విద్యకు దూరం చేసే కుట్ర తప్ప మరొకటి కాదని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వంలో మార్పు రాకపోతే ఈరోజు ప్రభుత్వాన్ని మీద యుద్ధం చేయడానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రెడీ ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకు రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు చర్చ ఒక 7,000 కోట్లు ఉన్నా కూడా పెండింగ్, అంటే గత ప్రభుత్వం మీద పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. అంటే ఈ ప్రభుత్వము 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి ఇస్తామని చెప్పి మాట్లాడాం కానీ ఇప్పటివరకు ఇవ్వకుండా ఉండడం అనేది సిగ్గుచేటు. ఈరోజు ఎన్నో స్కీములో పెట్టే స్కాములు చేస్తారు తప్ప మరొకటి కాదని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వంలో మార్పు రాకపోతే ఏబీవీపీ యుద్ధానికి శ్రీకారం చుడుతుంది. అడుగున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి యొక్క దిష్టిబొమ్మలు దానం చేసినాం, ఇప్పుడే ఆ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా దిష్టిబొమ్మ దానం చేసినాం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ కావచ్చు, దానికి సంబంధించిన శంకుస్థాపన సంబంధించి కావచ్చు, దానికి ముందస్తుగా నిధులు విడుదల చేయడం జరిగింది. అంటే ఒకవైపు నిధులు లేవని కూడా చెప్పుకుంటే ఆ నిధులు కేటాయించడం ఎట్లా చూస్తారు? ఇప్పుడు నిధులు లేవని చెప్పుకుంటేనే మాట్లాడుతూ ఏం చేస్తున్నారంటే దాదాపు 1,000 కోట్లు ఇస్తున్నారు. దాదాపు ఈ ప్రాజెక్ట్ అని చెప్పి అంటే ఆ ప్రాజెక్టులు నేను వ్యతిరేకం కాదు,
నేను తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పరాలు బంగారు తెలంగాణ కావాలని మేము అందరం కూడా ఆకాంక్షిస్తున్నాం, కోరుకుంటున్నాం. దానిలో విద్యార్థులు పాస్ అంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది నీళ్లు నిధులు నియామకాలతో పాటు విద్యార్థులకు బంగారు భవిష్యత్తు, చదువుకు ఒక ఉద్యోగం రావాలనే నిబంధనతో ఈరోజు మనం చదువుకుంటే ఈ విధంగా ఉండడం అనేది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. వస్తానా? నమస్తే. ఈరోజు అంటే 4 రోజులుగా చేస్తున్న ఏదైతే నిరసన ఉన్నదో విద్యార్థుల పట్ల ఈ నేతృత్వం వహిస్తున్నారని చెప్పేసి కేంద్ర మంత్రి రాజీనామా చేయకపోవడం మీద మీరు ఏమని భావిస్తూ ఉన్నారు? అంటే ఒక పరంగా ఈరోజు లేటెస్ట్గా ఎన్ఎస్ఏ చట్టం కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏ చట్టాలు కూడా భారతదేశ పౌరసత్వంలో భారత రాజ్యాంగం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి స్వేచ్ఛ అనే హక్కు ఇచ్చిండు, పోరాటం అనే ఆయుధాన్ని మనకి ఇచ్చిండు. ఈ చట్టాలు గిట్టాలు మావోయిస్టులని అడవులు అంతం చేసినట్టు కనుక విద్యార్థులను అంతం చేస్తామంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఓటు ద్వారా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి రివ్యూ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు తక్షణ రాజీనామా చేయకపోతే ఈ కుంభకోణాల వెనక మీరే ఉన్నారని చెప్పి ప్రజలు భావించే సందర్భం వచ్చింది. దీనివల్ల మీ ప్రభుత్వాలు కూలిపోతాయి. విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా బతికి బట్టి కట్టినటువంటి సందర్భాలు లేవు. ఇప్పటికైనా మీరు తేరుకోండి. మీరు సాక్షాత్ ప్రధానమంత్రిగా ఉన్నారు, మీ చేతిలో ఆయుధం ఉంది, కత్తుంది. మన విద్యార్థులు వాళ్ళు బయట విద్యార్థులు కాదు, వాళ్ళు నెత్తురు ఒడుతుంది. ఢిల్లీ మొత్తం కూడా నెత్తురుతో తడిసిపోతుంది. అది మా విద్యార్థుల రక్తం. అది భవిష్యత్తు తరాలకి ప్రతీకంగా ఉండాల్సినటువంటి నెత్తురు రోడ్ల మీద దారపోస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. నిద్రలే నరేంద్ర మోడీ పదవులు ఉంటాయి పోతాయి. నువ్వు పుట్టుకతోటే ప్రధానమంత్రిగా పుట్టలే, నువ్వు ఛాయవాలా అని చెప్పి ఒకసారి నమ్మించడం, రామాలయం అని ఒకసారి నమ్మించడం, హిందుత్వాన్ని నమ్మించడం. ఇప్పుడున్న జనరేషన్ ప్రశ్నించకుండా ఆపే ప్రయత్నం చేస్తే అది నడిచే పద్ధతి కాదు. 100% కూడా రాజీనామా చేయాల్సిందే. నువ్వు చేయాలి. నీ వల్ల కాకపోతే ప్రధానమంత్రికి నిన్ను కూడా ప్రజలే రాజీనామా చేపిస్తున్నారు. తక్షణమే కనుక మీరు ఈ విద్యార్థులకు న్యాయం చేసే విధానంగా చేయకపోతే మాత్రం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం యువత కూడా ఏకమైపోయి మీ కుర్చీని కూల్చే రోజు వస్తుందనే జరుస్తున్నాం. ప్రధానంగా అంటే రాజీనామాతో దాంతో ఏం జరిగేది, ఓన్లీ వ్యవస్థ సరిచేయాలనిపించి డిమాండ్ వస్తారు ఒక వైపు నుంచి. మోడీ గారు కూడా దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం, దానికి ఎవరైతే బాధ్యత తీసుకున్నారో దానికి కఠినమైన చర్యలు తీసుకుని దానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేసి అని చెప్పేసి మోడీ గారు స్వయంగా స్పందించారు. నడిపే నాయకుడు సమర్థవంతంగా లేకుండా ఆయనకు సంబంధం లేదంటే అది అర్థం పర్థం లేనటువంటి విషయం. అది అవగాహన రైతంతో మాట్లాడుతున్నటువంటి విషయం. మరి గత ప్రభుత్వాల ప్రధానమంత్రులు విఫలమైనని చెప్పి మీ పార్టీ ఇలా వచ్చి మళ్ళీ ఓట్లు వేయించుకుని మీరు ప్రధానమంత్రి అయినా ఆయన కేంద్ర మంత్రి ఇచ్చారు. మీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నీట్ ప్రశ్నపత్రం ఎందుకు లీక్ అయిందంటే మంత్రికి సంబంధం లేదంటే దానంతా అవగాహన రైతంతో మేము ఒప్పుకోము. వేల మంది విద్యార్థులు డాక్టర్లు చదివి వాళ్ళ జీవితాలు పరంగా పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఎత్తురుపోసి చదివిస్తే వాళ్ళని అలా రోడ్డు మీదకి వేసినటువంటి సందర్భం వచ్చింది. నువ్వు చెప్పే కాకమ్మ ముచ్చట్లకి వినే రోజులు పాత రోజులలో పోయినాయి. ఇప్పుడు వచ్చిన జనరేషన్ వినే పరిస్థితి లేదు. వాళ్ళొక్కళ్ళు కూడా అంత పెద్ద ఆర్మీ ఫోర్సులు దిగితే కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి అడగట్లేదంటే వాళ్ళ గుండె ధైర్యము ఆత్మస్థైర్యాన్ని మెచ్చుకోవాలా. 1000% కూడా అదొక తెలంగాణ ఉద్యమంలాగా ఒక భారతదేశ స్వతంత్ర సంఘ పోరాటంలాగా జరుగుతుంది. మేము అడుగుతున్నాం, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు కానీ ప్రజా సంఘాలు కానీ మీరందరూ రోడ్ల మీదకి రావాల్సినటువంటి సందర్భం వచ్చింది. మన విద్యార్థుల నెత్తురుతో పార్లమెంట్ దడిచిపోతుంటే లోపల మీరు ఛాయలు దాక్కుంటా బిస్కెట్లు తినుకుంటూ చేస్తారంటే నడిచే పరిస్థితి లేదు. ఇప్పటికైనా మీరు దీని మీద తక్షణం చర్యలు తీసుకోకపోతే మరింత పెద్ద పెను విస్ఫోటన భారతదేశంలో జరగబోద్దని కూడా మేము హెచ్చరిక జారీ చేస్తాం. విద్యార్థుల కంటే వ్యతిరేక శక్తులే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవడంటే విద్యార్థులు కాదనేది? వ్యతిరేక శక్తులు ఎక్కడున్నాయి? నువ్వే లా అండ్ ఆర్డర్ సరి చేసిన మావోయిస్టులు లేరు, టెర్రరిస్టులు లేరు. నా హయాంలో బ్రహ్మాండంగా పోతుంది భారతదేశం నువ్వే చెప్తావు. వేల మంది విద్యార్థులు వాళ్ళ ప్రశ్న పత్రాలు లీక్ అయిపోయి వాళ్ళు చదివినటువంటి చదువుకు ఉపయోగం లేక తల్లిదండ్రులకు సమాధానం చెప్పుకోలేక బయట మొహం చూపించుకోలేక వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటుంటే అల్ల విద్యార్థులు లేరు టెర్రరిస్టులు అని చెప్పి నువ్వేట మాట్లాడుతూ గతంలో నువ్వే పాకిస్తాన్ అంటావు, ముస్లిమ్స్ అంటే టెర్రరిస్ట్ అంటావు, బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వచ్చిరంటావు, వాళ్ళ ఓట్లు తీసేపిస్తావు. నీకు అధికారంలో రాగానే ఏదొచ్చినా కానీ అదో ఇదో చెప్పి నీ గోడీ మీడియా తోటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నావు. నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు 25 ఏళ్ళు ఉన్న పిల్లగాడు ప్రధానమంత్రి కంటే కూడా తెలివిగా ఆలోచించేటటువంటి
అనేటువంటి జనరేషన్ నడుస్తుంది. అందరికీ అన్ని సాధనాలు ఆయుధాలు అందుబాటులో ఉన్నాయి. నువ్వు గతంలో లాగా మత చాందవాసాలతోటి నమ్మించినట్టు ప్రజలు మోసం చేస్తారంటే ప్రజలు ఒప్పుకో. 100% ఈ జనరేషన్ చేసే పోరాటం చాలామందికి స్ఫూర్తి, అది ఏళ్ల తరబడి నిలిచిపోద్ది. నేను బరాబరు కూడా విద్యార్థుల పక్షాన న్యాయం ఉంది. మీరు తప్పులు చేసి విద్యార్థులని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తే మాత్రం సహించాం. చిన్న పోరన్ డైపరు రాత్రంతా ఉచ్చవచ్చినా లీక్ అయితేలే, నెట్ పేపర్ ఎట్లా లీక్ అయిందని అడుగుతున్నాం మేము. అర్థమవుతుందా? చిన్న పోరన్ డైపర్ లీక్ కాంది, నెట్ పేపర్ ఎట్లా లీక్ అవుతుంది? గవర్నమెంట్ ఏం చేస్తుంది భాయ్? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేస్తుండు? తెలంగాణ రక్షణ సేన నుంచి మేము క్వశ్చన్ చేసి గవర్నమెంట్ని అడుగుతున్నాం మేము. అరే విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తే టెర్రరిస్టులు అంటారు ఏంది బాయ్? విద్యార్థులకు టెర్రరిస్టులకు తేడా తెలియదా? మనిషి ఎవడో టెర్రరిస్ట్ ఎవడో తేడా తెలియదా? ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఎవరైతే ఈ చట్టం ఉన్నదో ఎన్ఎస్ఏ చట్టం కింద అంటే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని అమలు చేద్దామని చెప్పేసి కూడా వార్తలు వస్తాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? అన్న అంతా ఫాల్స్ ఎలిగేషనే. విద్యార్థులు మంచిగా ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని చెదరగొట్టడానికి వాళ్ళ రోయంగాలు ఉన్నారంటారు, టెర్రరిస్టులు వచ్చిర్రు అంటారు. అరే టెర్రరిస్టులు ఎందుకు వస్తారు బాయ్? వాళ్ళు చదువుకున్న వ్యక్తులు 20 మంది చచ్చిపోయారు బాయ్ నెట్ పేపర్ లీక్ అయితే. వాళ్ళ సావులకు ఓడు కారణం. ఆఫ్టర్ ఆల్ ఒక నెట్ పేపర్ తయారు చేయని గవర్నమెంట్ ఎందుకు నీట్ పేపర్ తయారు చేయని గవర్నమెంట్ ఉంటే ఎంత పీక్తే ఎంత బాయ్? మోడీ గారే స్వయంగా హామీ ఇచ్చారు కదా, వ్యవస్థను మేము సరి చేస్తామని చెప్పేసి స్వయంగా స్పందించిన పరిస్థితి. రాజీనామాని ఎందుకు డిమాండ్ చేస్తారు? అరే అన్న ఇప్పుడు జరిగినట్టు మళ్ళీ జరగొద్దన్న. మళ్ళా కావాలన్నా కూడా ఎదుటోనికి భయం దాకాలా, భయం ఉండాలా. అరే ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తేనే కదా కొంచెమన్నా మార్పు కావాలని మేము ఇంతమంది త్యాగం చేస్తున్నాం, రోడ్ల మీదకి వచ్చినాం. కొంచెమన్నా మారాలన్నా గవర్నమెంటు. మోడీ కూడా ఇదంతా చూసి ఏం చేయాలి? ఎడ్యుకేషన్ మినిస్టర్ని రాజీనామా చేపియాలా, మార్పు రావాలా. మేము మార్పు కోసమే ప్రయత్నిస్తున్నాం. రాజీనామా చేసినంత వరకు ఇట్లనే కొనసాగుతా? 100% కొనసాగుతుంది. ఇది జస్ట్ ఓయి ముంగట ట్రైలరే చూపిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం మొత్తము తెలంగాణ రక్షణ సేన నుంచి జంతర్ మంతర్ పైన మేము అందరం పోయి ప్రొటెస్ట్ చేస్తాం. 100% మేము స్టూడెంట్ వైపు ఉన్నాం. 100% న్యాయం అయ్యేదాకా మేము కొట్లాడతాం అన్న.